జయశంకర్ జిల్లా రేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసి అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య, పున్నం రవి, మార్కెట్ డైరెక్టర్ జంకిడి సుధాకర్, ముడతనపల్లి శంకరయ్య, మేకల భిక్షపతి, మైస భిక్షపతి, ప్రతాప్ రెడ్డి, ఎండి షాబీర్, బోయిని వినోద్, యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేగొండ మండలం సీఎం రిలీఫ్ చెక్కులు 38 మందికి 12.5 లక్షలు ఈరోజు ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈరోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కానిటువంటి ఏదైతే వైద్యం ఉందో డబ్బులు పెట్టుకొని వైద్యులు చేసిన బిల్లులు ముఖ్యమంత్రి గారికి ఇస్తే వారు ఈరోజు 12.5 లక్షల రూపాయలు 38 మందికి సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు ముందు కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీలో కవర్ కాని కేసులు ఉంటే మీరు ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇస్తే రోజు నిమ్స్ హాస్పిటల్లో మీకు అందజేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పారదర్శకంగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని ఈరోజు మరి ఎస్టిమేట్తో స్కానింగ్ చేయించి నిమ్స్ హాస్పిటల్లో ఆ స్కానింగ్ రిపోర్టు ఎమ్మెల్యేకి పంపితే ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ఆ లెటర్తోని ముందే మీకు ఎల్ఓసి కాగితం అందజేయడం జరుగుతుంది. కనుక దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అదేవిధంగా సివిల్ హాస్పిటల్స్ కానీ, 100 బెడ్ కానీ, అదేవిధంగా 1000 బెడ్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు వైద్యం పట్ల ప్రభుత్వ హాస్పిటల్లో పేదవారికి వైద్యము మరి ఉచితంగా అందే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం ఈరోజు ఈ వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ